నగరంలో భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు సందర్భంగా సోమవారం ఉదయం స్థానిక దర్గా సర్కిల్ నందు ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, చూడా చైర్పర్సన్ కటారి హేమలత, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికారత అధికారి జి చిన్నయ్య, ఆర్డీఓ శ్రీనివాసులు, నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహ ప్రసాద్, జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికారత అధికారి ఎస్ మూర్తి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, మాజీ ఎమ్మెల్యే ఆర్ గాంధీ, డివిఎంసి సభ్యులు రాజ్ కుమార్, శంకర, ధనశేఖర్, వరలక్ష్మి, రవి, మునస్వామి, విజయ్ కుమార్, ధనలక్ష్మి, దేవరాజులు, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటంతో దర్గా సర్కిల్ నుండి ర్యాలీగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. పాలసీలో కూడా మన అందరి ఆర్థిక అభివృద్ధి కోసం అనేసి చదువు నుంచి, ఉపాధి నుంచి, ఉద్యోగ అవకాశాలు వాటిలో కూడా చారిత్రకంగా వెనుకబడిన వర్గాలందరికీ కూడా సహకారాన్ని మరియు సహాయాన్ని గవర్నమెంట్ అనేది ఈ సహాయాలన్నింటినీ కూడా అన్ని వర్గాల వారు సమగ్రంగా అభివృద్ధి జరిగినప్పుడే అంబేద్కర్ గారు ఆచరించినటువంటి సామాజిక న్యాయం అనేది ఈ ఆబ్జెక్టివ్ని మనం అందరూ కూడా మనం ముందుకు చేస్తే అంబేద్కర్ గారి ఆశయాల్ని ఆనాడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు వారి ఆశయాల్ని, వారి ఆశీస్సులతో ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అంబేద్కర్ గారికి 20 ఎకరాల అమరావతిలో ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా అంబేద్కర్ పట్ల, అంబేద్కర్ భావాలు, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని గౌరవించే రాష్ట్రంలో, ఎందుకంటే అంబేద్కర్ గారు ఏమైతే రాజ్యాంగంలో ఉందో వాటిని అమలుపరిచే నాయకుడిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భారత రత్న కూడా ఇవ్వడం జరిగింది. అంటే భారత రత్న ఇవ్వాలని కాంగ్రెస్ వారికి ఇన్ని సంవత్సరాలు పరిపాలించినా వారికి తెలియలేదంటే అంబేద్కర్ గారిని వాడుకొని వదిలేయడం అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. కాబట్టి అమరావతిలో 20 ఎకరాలు ఇవ్వడం మా ముఖ్యమంత్రి గారి ఘనత, ఆయన పట్ల ఉన్న చిత్తశుద్ధి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై భీమ్.